హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. హైదరాబాద్కి చాలా ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అండి ఇది, నాంపల్లి ఎగ్జిబిషన్. ఎప్పుడు నేను వెళ్ళలేదండి. హైదరాబాద్ వచ్చి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఇదే మొదటిసారి అనమాట వెళ్తున్నాను. మా తమ్ముడికి చాలా వరకు రిక్వెస్ట్ చేశాను అనమాట తీసుకెళ్ళమని. నిన్న అయితే తీసుకెళ్ళాడు. నిన్న రిపబ్లిక్ డే కదండి, వెళ్ళాము. విపరీతమైన జనాలండి. మెట్రోకి వెళ్ళిపోతే చాలా ఈజీ అనమాట. ఎవరైనా సరే మెట్రో మీకు దగ్గరలో ఉంటే మెట్రో ఎక్కి గాంధీ భవన్ దగ్గర దిగితే చక్కగా నడిచి వెళ్ళిపోవచ్చు. మేమైతే బైక్ మీద వెళ్ళామండి. చాలా ట్రాఫిక్ ఉంది, చాలా జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇగోండి, అయితే మనకి ఒకరికి టికెట్ 50 రూపాయలు అనమాట. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే లోపలికి అస్సలు నెట్ సరిగ్గా రావట్లేదండి. ఏది కొనాలన్నా సరే ఫోన్పే అవ్వట్లేదు. అందుకే ఈ వీడియో చూసి ఎవరైనా వెళ్ళాలనుకున్నా సరే, ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం క్యాష్ పెట్టుకెళ్ళిపోతే చాలా మంచిది అనమాట. అయితే లోపలికి అయితే మా తమ్ముడు టికెట్ తీశాడు. ఆన్లైన్ తీశాడు. తీసిన తర్వాత ఇద్దరం లోపలికి వెళ్ళిపోయామండి. ఇగోండి, ఫ్రిడ్జ్ పైన అంటించడం అనమాట ఇవన్నీ. ఇవైతే 150 చెప్తున్నాడు. మా తమ్ముడు అయితే ధోని తీసుకుందాం అక్క, విరాట్ కోహ్లీ తీసుకుందాం అక్క, ఇవన్నీ తీసుకుందాం అక్క అని అంటున్నాడు. కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోద్దేమో మరి, అంత నాకైతే నచ్చలేదనమాట. 150 చెప్పాడు. బార్గింగ్ చేసి 100 రూపాయలకి అడిగితే అస్సలు ఇవ్వలేదండి. ఏదైనా సరే ఇక్కడ స్పెషల్ ఏంటంటే, మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ ఏంటంటే ఇండియాలో అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడికి వస్తారనమాట. అంటే రాజస్థానీ, జైపూరు, ఒరిస్సా, మళ్ళీ తర్వాత కాశ్మీరీ, ఇలా అందరూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ దుకాణాలు పెడుతూ ఉంటారనమాట. ఎవరికి అంటే ఇప్పుడు రాజస్థానీకి ఏది ఫేమస్, చెవుట్లోటికి ఎక్కువగా ఉంటాయండి బుట్టలు, తర్వాత మెడలో వేసుకునేవి, ఇవన్నీ ఉంటాయి. కాశ్మీరీ వాళ్ళు చక్కగా పంజాబీ డ్రెస్సులు, కాశ్మీరీ మెటీరియల్, చాలా వరకు ఇలాంటివన్నీ తెచ్చి అక్కడ అమ్ముతున్నారనమాట. ఇగోండి, ఇవైతే అలాగనమాట. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే చాలా వరకు మనకి డబ్బులు ఉండాలి కానీ ఏదైనా కొనుక్కోవచ్చు అనమాట. 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు కూడా అమ్ముతున్నారనమాట ఈ ఎగ్జిబిషన్లో. కార్లు, బైకులు అన్నీ. ఇక్కడ ఇవి చూడండి ఒకసారి. కేజీ 400 రూపాయలంట. అంటే కేజీకి ఎన్ని వస్తే అన్ని 400 రూపాయలు. ఇక్కడ చాలా వరకు ప్లేట్లు, చిన్న చిన్న బౌల్స్, గ్లాసులు, ట్రేస్ అన్నీ ఉన్నాయండి. కానీ కొంచెం వెయిట్ ఉన్నాయన్నమాట. మనకి 400కి అన్నీ చిన్న చిన్నవి మనము సెలెక్షన్ చేసుకొని వేసుకుంటేనే 400కి మనకి ఓకే అనిపిస్తుంది అనమాట. కొంచెం ప్లేట్లు ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, ఒక 3 ప్లేట్లు, ఒక 2 ప్లేట్లు వెయిట్ బట్టి వస్తుందనమాట. నాకైతే కొంచెం ఎందుకో ఇవి తీసుకోవాలనిపించలేదు. చాలామంది తీసుకుంటున్నారు కానీ నాకు ఎందుకో తీసుకోవాలనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే, మేము గేట్ నుండి వెళ్ళగానే గేట్ బయట అనమాట, మేము టికెట్స్ తీసుకోక ముందే అనమాట ఇది. ఒకసారి బెడ్షీట్స్ చూద్దాము. ఎగ్జిబిషన్లో రాజస్థానీ బెడ్షీట్స్ చాలా బాగుంటాయండి. ఇక్కడైతే అతను అమ్ముతున్నాడు. ఇది కింగ్ సైజ్ చూపించమన్నానండి. 400 చెప్పాడు. బార్గింగ్ చేస్తే ఇంకా తక్కువకి ఇస్తాడు. 600 చెప్పాడు. బార్గింగ్ చేస్తే మనకి 350కి 400 ఇలా ఇస్తాడనమాట. కానీ మా తమ్ముడు ఏం చెప్పాడంటే, అక్క రిటర్న్లో వచ్చి కొనుక్కుందాం లెక్క, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసాడనమాట. మళ్ళీ మేము వేరే దారి నుంచి వచ్చేసామన్నమాట. ఈ గ్లాసెస్ అయితే ఓన్లీ 100 రూపీస్ అనమాట. 150 చెప్పాడు, 100కి ఇచ్చేస్తాను అన్నాడు. కానీ సరే, నేను ఫస్ట్ టికెట్స్ తీయకముందే ఇవి మనకి అమ్ముతారనమాట. ఇగోండి, ఇవి కమ్మలు అనమాట. చెవులోకి అయితే రాజస్థానీ స్టైల్లో ఎన్ని ఉన్నాయో చెప్పకండి. ఎక్కువగా ఇలాంటివి పెట్టుకున్న వాళ్ళకైతే పండగ చేసుకోవచ్చు. 150, 100 ఇలా చెప్తారనమాట. 150 చెప్పేటప్పుడు మనము 50 నుండి 60 నుండి అడిగితే బార్గెన్ చేస్తే వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఓకేనా. ఇగోండి, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ 200, 150 అండి. చాలా చాలా బాగుంది. ఇవన్నీ రాజస్థానీ హ్యాండ్ బ్యాగ్స్ అంట అక్కడ చెప్పారు. ఇవైతే 100 రూపాయలండి. ఏది కొన్నా సరే 150, 100కి వేస్తే ఇస్తాం మేడం అని చెప్పారనమాట. ఏదైనా సరే మనకి కొంచెం బార్గింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, లేదంటే మోసపోతాము. ఇగోండి, ఇది ఇక్కడ జనాలు అయితే మామూలుగా లేరండి. చాలా చాలా ఎక్కువగా ఉన్నారు. నిన్న పబ్లిక్ హాలిడే కదా, చాలామంది వచ్చారు. ఇగోండి, మనం ఏం తినాలన్నా సరే చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దేశాల్లో ఒక్కొక్క ఫేమస్ అనమాట. ఇప్పుడు మనకి బిర్యానీ ఫేమస్ కదా హైదరాబాద్కి, అలా అనమాట. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. నైట్ సూట్స్ అనమాట. ఓన్లీ 600 చాలా చాలా బాగుంది. క్లాత్ అయితే సూపర్గా ఉంది. అసలు ఎంత బాగున్నాయో.
నేనైతే క్లాత్ బాగుంది సరే తీసుకుందాం అనేసరికి నా సైజ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి చెవులువి చక్కగా మెడలో వేసుకున్నవి బ్రాస్లైట్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇగోండి బ్రాస్లైట్స్ ఏది కొన్నా సరే 100 రూపీస్ అనమాట. ఆ తర్వాత ఇవి పైన ఉన్నవన్నీ 200, 150 మనకి బార్గింగ్ చేస్తే ఇస్తాడనమాట. ఇవి 250 చెప్పాడు, 150కి ఇలాగ ఇస్తాడు. మా తమ్ముడైతే అక్కడికి వెళ్ళగక్క ఇటు వచ్చి అక్క అనుకునేవాడు, నన్ను తీసుకొస్తూనే ఉన్నాడనమాట. ఇగోండి ఇక్కడైతే ఇవి నేను శిల్పారామంలో కూడా చూశాను. ఇవి మరీ టూ మచ్ కాస్ట్ పెట్టాడండి, మామూలు కాస్ట్ కాదండి. ఇప్పుడు చూపిస్తాను నీకు ఒక ఐటెం చూపిస్తానండి. ఒక గ్లాసు ఒక బౌలో నేను చూపించాను అనమాట మీకు. అంటే నేను కొనలేదు, ఇది ఎంత భయ్యానంటే 800 చెప్పాడనమాట. అది వుడ్తో మరి తయారు చేస్తారో ఏంటో కానీ ఇవన్నీ 800 అంట. నేను ఇవి చూపించినవన్నీ. ఆ తర్వాత ఇంకో గ్లాస్ కూడా అక్కడ నేను అడిగాను అనమాట, అది కూడా 600 అని చెప్పాడనమాట. కొంచెం కాస్ట్ అనిపించింది అనమాట ఇవి. మరి ఏ వుడ్డో మరి నాకు తెలియదు. ఇదైతే 400 చెప్పాడు, ఈ ఒక్క గ్లాసు 400 చెప్పాడు. నేనైతే వెనక్కి వచ్చేసాను, అవసరమా అంతా అనుకొని. ఇగోండి ఇవన్నీ కొంచెం కాస్ట్గా ఉన్నాయండి. ఫ్లవర్ బొకేస్ ఇవన్నీ చాలా బాగుంటాయి కానీ కొంచెం కాస్ట్ ఉన్నాయి. నాకైతే కొనబుద్ధి కాలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి. ఆ తర్వాత ఇది టీవీ పైన పెట్టుకోవడానికి కొనొక్క అని అన్నాడు. ఇక్కడ చాలా చాలా మంచి మంచి ఉన్నాయండి. అంటే మనము షోరూంలో అంటే షోకేస్లో పెట్టుకోవడానికి బాగుంటాయని బేరమాడితే అది 1800 చెప్పాడు. ఆ తర్వాత ఇంకొకటి 700 చెప్పాడు. అన్నీ చాలా చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి ఈ ఐటమ్స్ అయితే. మరి అయితే ఈ జోలికి వెళ్ళలేదు. సరే ఎప్పుడైనా సరే ఫ్లిప్కార్ట్ అమెజానే బెస్ట్ అనిపించింది అయితే నాకైతే. ఇది కూడా 700 చెప్పాడనమాట. నేనైతే 350కి అడిగాను, ఇవ్వననేసాడు అనమాట. ఎప్పుడైనా సరే మనకు ఒక 400 చెప్పాడు అనుకో, మనము సగం రేట్కి అడగాలన్నమాట. వాళ్ళకి నచ్చిందనుకో ఇచ్చేస్తారు, వాళ్ళకి కిడితే ఇచ్చేస్తారు, లేదంటే ఇవ్వరనమాట. ఈ మిర్రర్ కూడా 200 చెప్పాడు. ఇది శిల్పారామంలో మనకి 100 రూపీస్కి 150కి కూడా అమ్ముతారండి, కానీ నాకు కొనలేదనమాట నేను. ఇగోండి బైక్లు అయితే అక్క టీవీ పైన పెట్టుకోవడానికి మీకు టీవీ దగ్గర మీరు షెల్ఫ్లు తయారు చేసుకున్నారు కదా, అక్కడ పెట్టుకోండి అక్క అంటే అవి 400, 500 చెప్తున్నాడండి. ఆ తర్వాత అలాగా లేడీస్ కార్నర్ లాగా ఉంటుంది, అక్కడికి వచ్చాను. ఈ బ్రాస్లెట్స్ అయితే చూపిస్తున్నాడు అతను. ఇవి అసలు అంటే నల్లగా అవ్వ మేడం, బ్రాస్ ఇవి మీరు వాడే కొద్దీ చాలా బాగుంటాయి అని చెప్పాడు. 200 చెప్పాడు. నేను 100 రూపాయలకి అడిగాను, ఇవ్వననేసాడు అనమాట. అక్కడ నుండి అయితే వచ్చేసాను అనమాట. ఇగోండి ఇవన్నీ బ్రాస్లెట్స్ చాలామంది వచ్చి కొంటున్నారండి. మరి నేనైతే ఈ బ్రాస్లెట్ తీసుకోలేదు. నేను లాస్ట్ ఫైనల్గా 150కి అడిగాను, అయినా ఇవ్వలేదు. రాదు మేడం, ఓన్లీ 200 అని చెప్పాడు. ఆ తర్వాత ఇగోండి ఒక కప్పు 50 రూపాయలు అనమాట. ఇది 2 కప్పులు 100 రూపాయలు. అవి అయితే తీసుకోలేదు. ఇక్కడ టీ కప్పులు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇగోండి ఇది ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఇది డైరెక్ట్గా మనము స్టవ్ మీద పెట్టుకొని ఏదైనా మ్యాగీ కానీ ఏదైనా సూప్ అయినా తయారు చేసుకోవచ్చు. ఇది నేను ఫ్లిప్కార్ట్లో చూస్తే 1000 రూపీస్ ఉంది, ఇక్కడైతే 1200 చెప్పాడు. ఈ ప్లేట్ అయితే 100 రూపాయలు చెప్పాడు. నేనైతే భయ్యా అది నాకు 500కి ఇస్తారా 600కి ఇస్తారా అని అడిగాను. రాదు మేడం అని చెప్పేశాడు. అక్కడి నుంచి అయితే వచ్చేసాను. సరే ఎప్పుడైనా సరే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆఫర్ పెట్టేటప్పుడు కొనుక్కుందాం అనేసి. ఇవన్నీ కొండి ఇవైతే 150, 200 ఇలా అయితే ఇవైతే అమ్ముతున్నారనమాట. కొంచెం ఇవి కాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నాకు టీ కప్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయండి. టీ కప్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చాలామంది తీసుకుంటున్నారనమాట. టీ కప్ అయితే నాకు ఎక్కువగా నాకు క్రాకరీ అంటే చాలా ఇష్టం. ఇగోండి మా తమ్ముడు నేను పట్టుకున్నాం కదా, అది 200 చెప్పాడు. ఒకటి 100 రూపీస్ ఇలా చెప్పాడు. సర్లే ఇవి ఎప్పుడైనా మనకి మాల్లో అయినా దొరుకుతాయిలే అనేసి నేను మళ్ళీ కప్స్ దగ్గరికి వచ్చానమాట. ఈ కప్స్ అయితే 150కి నేనైతే ఈ పింక్ కలర్ తీసుకున్నానండి. అక్కడ నేను ఈ పింక్ కలర్ తీయగాన చాలామంది ఇవి బాగున్నాయి పింక్ కలర్ తీసుకుంటాం అనుకొని, అతనికైతే నేను కొనే కలరే అందరూ పింక్ కలర్ కొనుక్కున్నారనమాట. నాకు పింక్ అంటే చాలా ఇష్టము. అవి కూడా చాలా షైనింగ్గా ఉందనమాట. ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి 150కి అనమాట తీసుకున్నాను ఒక జత. ఆ తర్వాత ఇంకొకటి చూశానండి, చాలా బాగున్నాయి, సెరామిక్ లాగున్నాయి. ఇవి వరల్డ్ కప్ లాగా ఉన్నాయి అనమాట. మా తమ్ముడు వరల్డ్ కప్ అక్క, క్రికెట్ కప్ అక్క తీసుకోక అన్నాడు. ఎందుకు అవి నచ్చలేదనమాట నాకు. ఎందుకు ఈ పింక్ కలరే చాలా బాగా నచ్చాయి. 150 ఎక్కువ కాఫీ కానీ ఏదైనా సరే ఎక్కువ పడుతుందండి. కానీ మనం పాలు తాగేటప్పుడు కానీ ఏదైనా ఇన్ఫ్యూజ్ వాటర్ మామూలుగా
గోరువెచ్చని వాటర్ తాగడానికైనా బాగుంటాయి. అక్కడ కప్పులన్నీ సెలెక్షన్ చేస్తున్నాము. ఇవి తీసుకోక్క, బ్లాక్ కలర్ తీసుకోక్క. నాకు ఎందుకో ఈ పింక్ చూడగానే నచ్చేసిందండి. ఈ పింక్ కలర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ సెరామిక్ కప్పు కూడా చాలా బాగున్నాయండి. ఇది ఒక జత తీసుకున్నానండి. ఇవి 200. ఆ భయ్యాకి ఎంత నేను బతిమలాడానో 150కి ఇవ్వు భయ్యా 2 జతలు తీసుకుంటున్నాను కదంటే అస్సలు రాదని చెప్పేశాడు. అందుకోసం అవి 200. ఆ తర్వాత ఇవి కప్పులు 150కి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ బెడ్షీట్స్కి వచ్చానమాట. బెడ్షీట్లు అనమాట. ఇక్కడ 3D బెడ్షీట్స్ ఉన్నాయి, మామూలు బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. కానీ మొక్కలాగా చెప్పలేదనమాట రేటు. 1800, 2000 ఇలా చెప్పాడనమాట. కింగ్ సైజ్ బెడ్షీట్ కంటే కొంచెం పెద్దదనమాట. నాకు ఎందుకో అంత కలరు బాగాలేవు, అంత కలెక్షన్ అయితే నాకు అంత అనిపించలేదనమాట. పిల్లలకి బాగుంటాయి అనమాట, పిల్లల బెడ్రూమ్లో వేసుకుని బాగుంటాయి. మళ్ళీ ఇది కూడా నాకు 1800 చెప్పాడు. నాకైతే అంత ప్యూర్ కాటన్ అనిపించలేదు. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అమెజాన్లో నా ఇంట్లో బెడ్షీట్స్ ఉన్నాయి కదా, అంత క్వాలిటీ అయితే లేవండి. అందుకోసం నేను తీసుకోలేదు. నేను తీసుకున్నప్పుడు 1500కే తీసుకున్నాను. క్వాలిటీ సూపర్గా ఉంది కానీ నేను తీసుకోలేదు. ఇగోండి ఇది నేను అలాగ అక్కడ నిల్చున్నాను. ఇది ట్రైన్ లాగా అలాగ వచ్చిందండి. చాలామంది దీనిపైన కూర్చొని అలాగ తిరుగుతున్నారనమాట. ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతున్నారు. దీని టికెట్ ఎంతో మరి నాకు తెలియదు. బాగుంది కదా అని చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానండి. ఇగోండి ఎంత జనాలు వచ్చారంటే మామూలు జనాలు కాదండి. ఇంకా మేము 4:30కి వెళ్ళాము. బయటకు వచ్చేసరికి 7:30 అయిపోయిందనమాట. ఇక్కడికి లేడీస్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి. సారీ అండి, ఇక్కడ మనకి వాల్కి పెట్టుకున్నవన్నీ ఉన్నాయండి. వాల్కి సంబంధించిందనమాట. సరే మా తమ్ముడు ఏమన్నాడంటే అక్క వాల్కి సంబంధించింది ఏదైనా తీసుకో అక్క అనుకొని వెళ్ళాడు. తీసుకో అక్క అనుకొని చెప్పాడనమాట. లోపలికి వెళ్ళాము. ఈ ఫ్రేమ్స్ అయితే చాలా నాకు వచ్చాయన్నమాట. నాకు గృహప్రవేశంకి నేను ఇంకా వాల్కి పెట్టలేదు. సరే ఒకసారి వెళ్దాం, ఫ్లవర్ వాజులు కూడా బాగున్నాయి కదని చెప్తే ఏది కొన్నా సరే చాలా 500, 600 ఇలా చెప్తున్నారనమాట. అస్సలు బార్గింగ్ లేదు, ఫిక్స్డ్ రేట్ అని చెప్పేశారనమాట. ఇక్కడ నేను ఒకటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, శ్రీనివాస్ కళ్యాణం ఫోటో ఒకటి ఇది తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు తీసుకొని ఇవ్వలేదు మా పిల్లలు. ఎప్పటి నుంచో అది ఉంటే చాలా మంచిదని చెప్పారు. అది నాకు 1800 చెప్పాడనమాట. ఈ వాల్స్ కొన్నవన్నీ 1000, 1700 ఇలా చెప్తున్నాడు అనమాట. నేను మూడా భయ్యా అన్నాను. ఇవ్వండి, ఇవైతే 3 వస్తాయి కదా మనకి, 3 పీసెస్ కాదంట, ఓన్లీ ఒకటి 1800 అని చెప్పాడనమాట. సరే అనుకుని ఆ షాప్ నుండి వచ్చేసానమాట. ఇది మొత్తం 2000 చెప్పాడనమాట. 2000 అంట ఇది వాల్కి పెట్టుకున్నది. ఇది కూడా ఆ తర్వాత వెనకాల ఉన్నాయి కదండి, అవి నేను అమెజాన్లో మన ఇంటి దగ్గర ఉన్నాయి కదా, అవి మామూలుగా అడిగాను ఎంతని. అవి కూడా నాకు 700, 800 చెప్పాడనమాట. నేనైతే 260కి ఇలా కొన్నాను. సేమ్ అలాగే ఉన్నాయండి. నాకైతే ఈ షాప్లో ఎందుకో ఎక్కువ రేటు చెప్తున్నారు అనిపించింది. నేనైతే ఏమి కొనలేదండి. వీడియో అయితే అలా తీసేసుకొని బయటకు వచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. 150 నుంచి ఉన్నాయన్నమాట. 300, 150 ఇవన్నీ కాశ్మీరీ స్పెషల్. మరి ఏదో ఈ షాప్ గురించి నాకు తెలియదు కానీ బాగున్నాయి అనమాట. ఏది కొన్నా సరే 99 అనమాట. సారీ అండి, 999 అనమాట. అంటే 1000 రూపాయి తక్కువ. అవన్నీ ఒకసారి చూశాను, నాకైతే బాగా అనిపించలేదు. ఆ తర్వాత ఇక్కడికి ఉండి చాలామంది పిల్లలతో వచ్చారు. నిన్నను రిపబ్లిక్ డే కదా, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిల్లలు పట్టుకొని వచ్చారు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, చాలా చాలా బాగుంది. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే మామూలుగా లేవండి. కాశ్మీర్ నుంచి ఇవి తెచ్చారంట డ్రై ఫ్రూట్స్. నేనైతే అడిగాను, నేనేమీ కొనుక్కోలేదు. మొన్ననే ఎక్కువగా కొనుక్కున్నాను, ఏమీ కొనలేదనమాట. డ్రై ఫ్రూట్స్ ఏమీ అలాగ మామూలుగా చూశాను అనమాట. క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది చాలా బాగుంది. చాలా స్మెల్ అయితే అక్కడ వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళగానే కాసేపు వాళ్ళతో మాట్లాడాను. కాసేపు ఇది ఎంత భయ్యా, అది ఎంత భయ్యా అని అడిగాను. ఆ తర్వాత వాళ్ళు వ్లాగ్ చేస్తున్నారా, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అన్నీ మాట్లాడారనమాట. తీసుకోండి మేడం మీకు తగ్గిస్తాను అని అతను అన్నారు. లేదు భయ్యా ఇంట్లో ఉన్నాయి బోల్డ్ అని చెప్పేసాను అనమాట. ఇవ్వండి అన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. నేనైతే తీసుకోలేదు ఫ్రెండ్స్, వాళ్ళతో కాసేపు ముచ్చట్లు పెట్టాను. మా తమ్ముడు అయితే ఎక్కడికో వెళ్ళాడనమాట ఆ టైంకి. ఆ తర్వాత ఇవ్వండి ఇయర్ రింగ్స్,
ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఏది కొన్నే 50 రూపీస్ అనమాట ఇది. నేనైతే అక్కడ తీసుకున్నాను, ఒక 2 జతలు తీసుకున్నాను కానీ అస్సలు ఫోన్పే అవ్వలేదండి. ఆ తర్వాత ఇసుకుపోయి సర్లే కేపీహెచ్పిలో కూడా దొరుకుతాయి ఈ మోడల్ అనుకొని నేను వదిలేసాను. ఆ తర్వాత ఇవ్వండి ముత్యాల దండలు. ఈ 2 షాపుల దగ్గర నా ఫోన్పే అవ్వలేదు, మేము క్యాష్ పట్టుకెళ్ళలేదు, మా తమ్ముడిది కూడా అవ్వలేదనమాట. అందుకోసం మేము బయటకు వచ్చేసాను అనమాట, అది కొనలేదు అవి. ఆ తర్వాత ఇగోండి కలకల్లా ఆడిపోతుందనమాట ఎగ్జిబిషను. ఎవరైనా పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ 100 రూపాయలండి ఒక బాలు. నెట్లో వేయాలన్నమాట. అది వేస్తే మనకి టెడ్డీ ఇస్తాడనమాట, టెడ్డీ బేర్ ఇస్తాడు. అక్కడ మేము ట్రై చేసాము ఒక 100 రూపాయలు ఇచ్చేసి, కానీ పడలేదు. చాలామంది అక్కడ ట్రై చేస్తున్నారండి. 500 ఒక అబ్బాయి ఇచ్చాడనమాట, 5 సార్లు వేసాడు, 5 సార్లు ఫెయిల్ అయిపోయాడు. అది ఆ టెడ్డీ బేర్ ఎంతో మరి నాకు తెలియదు, కానీ ఒక అబ్బాయికి అయితే వచ్చింది. ఒకసారి వేసాడు కానీ పడిపోయింది, ఇచ్చేసాడు అనమాట. నేను అడగలేదు. ఆ తర్వాత ఇక్కడ కాటన్ డ్రెస్సెస్ అండి, ఇవి ఒకటి 1500, ఆ తర్వాత 1800 ఇలా చెప్తున్నాడు అనమాట. ఇది చాలా బాగుంది, మెటీరియల్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ ఇవన్నీ. నేనైతే తీసుకోలేదు కానీ అలాగా వీడియో అయితే చేశాను. మెటీరియల్ అయితే చాలా స్మూత్గా, కాటన్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ మ్యాటీస్ అండి, ఇవి ఒక మ్యాటీ అంట 600 అంట. మరి అస్సలు బార్గింగ్ చేస్తే అస్సలు అబ్బాయి ఇవ్వలేదు, సరే అనుకొని వచ్చేసాను అనమాట. ఇగోండి ఇవి రాజస్థాన్ ఇవన్నీ చెప్పాడనమాట అతను. రాజస్థాన్ నుండి, ఆ తర్వాత ఎక్కడో జమ్మూ నుండి తెచ్చినారని చెప్పారనమాట. ఆ తర్వాత చెప్పులు చూసారా, జనాలు ఎలా ఉన్నారో. అంటే 6 గంటలకే అలా ఉన్నారనమాట. మేము ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయింది, 6 గంటలకు అలా ఉన్నారు. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయండి. భరతనాట్యం పిల్లలు అయితే చేస్తున్నారు. కాసేపు అక్కడ నిలబడి వీడియో చేశాను. చాలామంది చూస్తున్నారనమాట. కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అక్కడ అవుతున్నాయి అనమాట. ఇది అయితే మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుందంట. 15వ తారీఖున తీసేస్తారని చెప్తున్నారనమాట అక్కడ. ఈలోపు ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏదైనా కొనాలంటే మనం బార్గింగ్ చేయాలి. సరే, నేను ఏదైతే కొన్నానో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా బాటిల్ అయితే చూపిస్తున్నాను. మా తమ్ముడు కొడుకు అయితే ఇది కొన్నానండి, 150 రూపీస్. స్కూల్కి వెళ్తాడు కదా, తీసుకున్నాను. ఒకటి బాగుంది కదా అనుకొని అది కప్పు తీసి డైరెక్ట్గా పిల్లలు తాగివచ్చు. ఆ తర్వాత ఇదిగోండి, ఇది మార్బుల్, మనము అల్లం వెల్లుల్లి చెదగొట్టుకునేయడానికనే ఇదైతే తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను. 350 దానిపైన ప్రైస్ రాసేసి ఉన్నాడు, కానీ అస్సలు తగ్గేదేలే అని అన్నాడు. సరే నేను 200కి అడిగానండి, అసలు ఇవ్వలేదు అసలు 200కి. సరే నేను ఒక 4 అడుగులు వేసాను, మళ్ళీ అతనే పిలిచాడు, 250 ఇచ్చిమన్నాడు. 250కి అయితే తీసుకున్నాను. ఇగోండి ఈ సెరామిక్ ఇవి తీసుకున్నాను. వచ్చేటప్పుడు అయితే ఇవి 6 అండి. మా తమ్ముడికి పట్టుకోమని ఇచ్చాను, వాడైతే ఎవరికో గుద్దేశాడనమాట. ఒక కప్పు పగిలిపోయింది. ఒరే నీకు అనవసరంగా ఇచ్చాను రా పట్టుకోమని, నువ్వు జాగ్రత్త పట్టుకుంటామని నేను ఇస్తే పగలగొట్టేసామంటే ఫెవిక్విక్తో అంటిస్తానులే అన్నాడు. ఇంటికి వచ్చి అసలు ట్రై చేసాము, అసలు అంటించలేదు. ఏదో మొక్క పెట్టుకో అక్క అనేసాడనమాట. ఒకటైతే పగిలిపోయింది. ఈ పింక్ కలర్ అయితే నాకు ఎంత బాగా నచ్చాయో, ఎంత బాగుందో కలరు. మనకి క్రాకరీ యూనిట్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు పాలు వేసుకొని తాగొచ్చు, లేదంటే హాట్ వాటర్ కూడా తాగొచ్చు అండి. ఎర్లీ మార్నింగ్ అని తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చాయి అవి 150. ఆ తర్వాత పెద్దవి అయితే 250 అనమాట. ఇవి 250. ఒకటి పగిలిపోయింది, దానిలో ఏదో మొక్క కానీ లేదంటే అలా పెడతానమాట. ఆ తర్వాత ఇగోండి పగిలిపోయింది చూపిస్తున్నాను. ఎవడో వచ్చి తగిలిసాడక్క పగిలిపోయింది అని చెప్పాడనమాట. ఇగోండి ఎంత ట్రై చేసినా ఫెవిక్విక్తో అంటలేదనమాట. దానిలో ఏదో ఒక మనీ ప్లాంట్ ఏదో పెట్టించుకోవాలి. ఓకేనా, నేనైతే పెద్దగా ఏమీ కొనుక్కోలేదు, మామూలుగా చూద్దాం అనుకొని వెళ్ళామండి. ఈ ఫ్లవర్ వైజ్ అయితే నాకు బాగా నచ్చిందండి. సేమ్ లోటస్ లాగే ఉందన్నమాట దూరం నుండి చూస్తే. బయట కొన్నాను, ఇది లోపల కొనలేదు, మనం ఎగ్జిబిషన్ లోపల ఫుట్పాత్ మీద కొన్నాను అనమాట. ఆవిడ చాలా వరకు బార్గింగ్ చేశాను, 600 చెప్పిందనమాట. నేను 300 నుంచి అడిగాను, ఇవ్వను అని చెప్పిందనమాట. సరే 400కి ఇస్తావా అన్నాను. కొంచెం ఎక్కువగా పెట్టేసాను అనిపించింది అనమాట. దీనికి 400 అయితే ఎక్కువ అనిపించింది. ఇంకొక ఫ్లవర్ వాజ్ ఉందనమాట, సన్ఫ్లవర్, అది ఇవ్వు నీకు 400 ఇచ్చేస్తానంటే ఇవ్వననేసింది అనమాట. ఇదైతే నేను ఫైనల్గా 400 చెప్పింది, అంటే 400 ఇచ్చి అన్నది. లేదు 350కి ఇస్తాను, నువ్వు సన్ఫ్లవర్తో కూడా నాకు ఇస్తే 400 ఇస్తాను అన్నాను నేను. అయితే సరే అనుకొని ఇదైతే 350 ఫైనల్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏదైనా మనకి కార్నర్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. ఇది వాషబుల్ అనమాట. ఇగోండి
ఆ తర్వాత చివరిగా చిన్న ఒక బ్రాస్లెట్ అయితే తీసుకున్నానండి. ఇది బయట తీసుకున్నాను. ఇది 100 రూపీస్ అనమాట. బాగుంది, 100 రూపీస్ అని తీసుకున్నాను అనమాట. ఇది బ్రాస్ అంట. ఇగండి ఇలా కార్నర్లో పెట్టుకుంటే ఫ్లవర్ వాజ్ ఈ లుక్ ఉంది. కొంచెం ఇంకొక ఫ్లవర్ పెడితే ఇంకా నిండుగా కనిపిస్తుంది. వాళ్ళు ఇవ్వలేదనమాట, ఆవిడ ఎంత నేను బతిమలాడిని ఇవ్వలేదనమాట. ఇంకొకటి ఏదైనా పెట్టాలి దానిలో, చాలా బాగుందనమాట. ఇది బాగా నచ్చింది నాకు. అదండి, ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇదే కొనుక్కున్నాను. ఎక్కువ ఏమీ కొనుక్కోలేదు ఫ్రెండ్స్. మీరు వెళ్ళినట్టుగా అయితే చక్కగా హ్యాపీగా ఇప్పటికెళ్ళండి, డబ్బులు పట్టుకెళ్ళండి. ఫోన్పే అయితే, జియో అయితే లోపలికి రావట్లేదు. ఎయిర్టెల్ అయితే పర్వాలేదు, వస్తుంది కొంచెం లేట్ చేస్తే. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. ఓం శ్రీ మాత్రే నమః.